కనీసం నామినేషన్ వేయడానికి కూడా భయపడే సందర్భం నుంచి ఈరోజు ప్రజాస్వామ్యాన్ని నిజంగా చెప్పాలంటే స్మెల్ చేశారు ఈరోజు పులివెందుల ప్రజలు. ఎన్నికల రోజే ఉదయాన్నే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసి దూరంగా పంపించడం ద్వారా ఓ గ్రామానికి సంబంధించిన ఓటర్లంతా ఈ గ్రామంలో కాదు పక్కూరులో ఓటేసుకోవాలి మీరంటూ బూతులను మార్పించడం ద్వారా, వైసీపీ నాయకుల్ని బయటికి వస్తే కేసులు పెడతామని హెచ్చరికలు చేయడం ద్వారా, ఇతర ప్రాంతాలకు సంబంధించిన ఓటర్లని భారీగా పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోకి డంప్ చేయడం ద్వారా తెలుగుదేశం పార్టీ చాలా పక్కగా ప్లాన్ చేసింది. ఆ ప్లాన్ ఫలితమే తెలుగుదేశం పార్టీ సాధించిన విజయం. ఇది కూడా ఒక బతుకేనా? ప్రజాస్వామ్యం ఇలా ఉంటుందా అని దాన్ని ఈరోజు ఆస్వాదించడం జరిగింది. పోటీ చేసిన అభ్యర్థి ఆయన ఓటు కూడా ఆయన ఓటేసుకోడా? ఒక అభ్యర్థి పోయి ఆయన కూడా ఓటేసుకోడా? 0 ఓట్లు ఒక అభ్యర్థికి ఎట్లా వస్తాయి? 0 ఓట్లు వచ్చాయంటే ఏంటి అర్థం? ఆయన అలో చేయలేదా ఓటేయడానికి? లేకపోతే ఆయన కూడా మీ మనిషినే వచ్చి టీడీపీకి ఓటేశాడా? 6,000 ఓట్ల పైన మెజారిటీతో ఈరోజు తెలుగుదేశం పార్టీ జెడ్పీటీసీ కైవసం చేసుకోవటం. ఈ 7,794 మంది ఓటర్లు పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని వాళ్లకు చేతిపైన ఇంకుందా చూపించగలమా? పులివెందుల జెడ్పీటీసీ పరిధిలో 7,794 మంది చేతులకు ఇంకుందా చూపించగలమా?